హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ మూవీ గురించి కాదండి, ఏ రాజుల గురించి, రాజ్యాల గురించి, ఏ గుడి గురించి కాదండి, ఒక కాంట్రవర్సీ టాపిక్ మీద ఈ వీడియోని తీశానండి. ఇక చాలామంది అన్నారు, అంటే కొంతమంది నాకు సజెస్ట్ చేస్తున్నారు, అందరు చేస్తారు నువ్వు కూడా తీయచ్చు కదా అని అన్నారు. నేను ఎందుకులో వద్దులే అని ఆలోచించిన తర్వాత ఆలోచించినాక నాకు కూడా అనిపించింది తీద్దాం. ఏమో నా వీడియో చూసి నలుగురన్నా మారచ్చేమో, ఇద్దరన్నా మారచ్చేమో, అది నాకు హ్యాపీయే, అందరికీ హ్యాపీయే అని తీస్తానండి. ఇక మీకు తెలిసే ఉంటుంది దేని గురించి మాట్లాడుతానో, బెట్టింగ్ యాప్స్ గురించి అండి. రీసెంట్గా దాని మీద మనకి లోకల్ బాయ్ నాని గారు 8వ-10వ కేసులు వేసి 10 ఏళ్ళు జైలు శిక్ష అని అంటున్నారు. ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇక అట్లా దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి మంచి మంచి కంటెంట్లు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఇక బెట్టింగ్ యాప్స్ అండి, ఇది మందు సిగరెట్ కన్నా పెద్ద వ్యసనం అండి. ఇదేంటంటే బెట్టింగ్ యాప్స్ స్టార్టింగ్లో నీకు 100 రూపాయలు వేసి ఒక 200 ఇస్తారండి. అరే మంచి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఫర్దర్గా మళ్ళీ డబ్బులు వేసుకుని పోగొట్టుకుని చాలామంది ఉన్నారండి. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర అనేది ఉండదు, దీనివల్ల అప్పులు ఎక్కువ అవుతాయి, దీనివల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకలా ఇద్దరా, చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అదేంటంటే అంటే ఇప్పుడు నీకు ఒక 100 రూపాయలు వేసి నీకు 500 వస్తున్నాయంటే ప్రతి ఒక్కడికి మైండ్ అదే వస్తుంది. అరే 100 రూపాయలు 500 వస్తున్నాయంటే ఈజీగానే కోట్లు లక్షలు సంపాదించుకోవచ్చు అని మైండ్లో మనకు ఒక థాట్ అనేది వచ్చేస్తుందండి. అది మనకి ఫర్దర్గా చాలా కాన్సిక్వెన్సెస్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. డబ్బులు అనేది ఊరికే రావండి. ఎవ్వడు రూపాయి నీకు పొక్కర్లు ఇవ్వడండి డబ్బులు. మీరు ఆ యాప్ వాడి అన్ని కోట్లు సంపాదిస్తున్నారంటే అన్ని కోట్లు సంపాదించి లక్షలు సంపాదిస్తాము అని అనుకుని నువ్వు బెట్ చేస్తే అది నీ తప్పండి. ఎందుకంటే అన్ని కోట్లు లక్షలు ఇచ్చేవాడు ఆ కంపెనీ అంత సక్సెస్ఫుల్ అంటే ఆ కంపెనీ అంత ఎట్లా రన్ చేస్తారండి. నీకు అన్ని లక్షల కోట్లు వస్తే కంపెనీ ఎప్పుడో దివానా తీయాలి కదండి. అదొక్క మైండ్లో మీరు ఆ పాయింట్ ఒకటి ఆలోచించుకోండి. నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకో, ఏదన్నా జెన్యున్గా సంపాదించుకోవాలంటే జెన్యున్గా సంపాదించినవి నిజాయితీగా సంపాదించి సచ్చే వరకు నీతోనే ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర బిజినెస్ ఉందండి, నేను 1,00,000 రూపాయలు పెట్టాను, నాకు 4 లక్షలు లాస్ వచ్చింది. బిజినెస్ నేను ఉంచుతానండి. ఓకే, నీకు ధైర్యం ఉంది, ఉంచుకుంటావు, అంతేగాని ఇంకా నువ్వు ఫర్దర్గా చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఉంచుకుంటారు. కానీ ఇక నా బిజినెస్లో నాకు 10 రూపాయలు పెట్టి నీకు 100 రూపాయలు ఇస్తా, నాకు ఏ ప్రాఫిట్ లేకుండా అని అంటే మీరు ఒప్పుకుంటారండి? మీరు క్వశ్చన్ వేస్తారు కదా, ఎందుకు ఇస్తున్నా, ఎట్లా ఇస్తుంది, ఈడ ఎందుకు వేస్తలేరు క్వశ్చన్. వాడేమన్నా మీ చుట్టాలు? అరే చుట్టాలు రూపాయి ఇవ్వరు, వాడెవడో నీకు 10 రూపాయలు పెడతా 100 రూపాయలు వస్తాయని ఫట్మన్ కొడతారు. ఎందుకు మన ఈ బెట్టింగ్లో ఇదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ అండి. మనకి డబ్బు అనేది మైండ్లో పడంగానే అరే లక్షల కోట్లు వస్తున్నాయి రాబాయ్ అనుకుని మైండ్లో పెట్టుకోవడం వల్ల ఇవన్నీ అవుతాయి అండి. నీకు ఎందుకండి నాకు అర్థం కాదు. ప్రతి 3 పూట్ల నోట్లోకి అన్నం వెళ్ళాలా, ప్రశాంతంగా ఉండాలా, ఇల్లు కిరాయిలా కట్టాలా, సొంత ఇల్లు ఉంటే సేవింగ్ చేసుకోవాలి. చాలు నెలకు 35,000 40,000 సంపాదిస్తే చాలండి, బిందాస్గా బతకవచ్చు. ఒక్కడి కోసం అరే నాకు కోట్లు ఉంటే పెళ్ళి అవుతుంది అంటారా? అరే ఎందుకు బాయ్, నీకు రావాల్సిన వాళ్ళు లైఫ్లో వస్తారు, దేవుడు రాసిన వాళ్ళు వస్తారు, అంతే అండి. ఇది చాలామందికి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, కొన్ని లింక్ షేర్స్ వస్తాయి, నాకు టెలిగ్రామ్ అండి, ఆ దరిద్ర కొత్త టెలిగ్రామ్ అనే అకౌంట్ అనేది తీసేసిన వరకు మనకి ఏముందండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ టెలిగ్రామ్ అనేది వాడు దేని గురించి చెప్పిండో మన వాళ్ళు దేని గురించి వాడుకుంటున్నారో మందిలోదండి. టెలిగ్రామ్ పెట్టినోడు కాన్సెప్ట్ వేరు, మన వాళ్ళు వాడే కాన్సెప్ట్ వేరండి టెలిగ్రామ్ని. ఇక లోకల్ బాయ్ కేసు వచ్చేస్తే అంటే ఆయన ప్రతి దానికంటాడు నేను చదివింది 2nd క్లాస్, నా తెలియదు నేను చదివింది 2nd క్లాస్. అరే నువ్వు చదివింది 2nd క్లాస్ అయితే యూట్యూబ్లో ఎడిటింగ్ ఎట్లా చేస్తావు, యూట్యూబ్లో వీడియో పెట్టాలని ఎట్లా అనిపిస్తుంది, నువ్వు ఐప్యాడ్లు ఐఫోన్లు వాడాలని ఎట్లా తెలుస్తుంది? అరే నువ్వు చదివింది 2nd క్లాస్, నువ్వు బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టు తర్వాత. అరే చదివింది 2nd క్లాస్ అన్నా 3rd క్లాస్ అన్నా చిన్నప్పుడు ప్యాకాట్ల తాతలు ఆడడం చూడలేదా? వాళ్ళు చదవాలి ఏమన్నా 10వ తరగతి 12 డిగ్రీ బీటెక్లు చేసిన వాళ్ళ కాదు కదా. నీకు ఒకటే పాయింట్ అన్న, ఎవరు ఫర్దర్ వాళ్ళ ఛానల్ వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. నీ ఛానల్ నమ్ముకుని ఒక 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎందుకు నువ్వు గంగపుత్రుడివి, నువ్వు మంచి కంటెంట్ తీస్తున్నావు, మనూరోడు వైజాగ్ రోడ్ అని చెప్పి చాలామంది సబ్స్క్రైబ్ చేసి మంచి కంటెంట్ ఇవ్వాలి జనాలకి. నువ్వు 1.2K సబ్స్క్రైబర్స్ ఉన్నావు, నువ్వు చెప్పేది ఏంట్రా అంటే చూడాలనుకోవాలి చూడండి, స్కిప్ చేసి వెళ్ళిపోండి. నేను చెప్తున్నానండి, అంత మంచి పేరు అండి. యూట్యూబ్లో ఫేమ్ రావడం అంత ఈజీ కాదండి. నేను 2019లో ఛానల్ పెట్టాను, ఒకసారి కావాలంటే చూడండి. 2021కి వెళ్ళి వీడియోస్ అప్లోడ్, 2022కి వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వరకు నా ఛానల్లో మినిమం 500 వాచ్ అవర్స్ కూడా దాటలేదు. ఎంత వీడియోస్ పెట్టినా కానీ కంటెంట్ అనేది రీచ్ అవుతలేదు, అయితలేదు. అంత పెద్ద సామ్రాజ్యం లాంటిదండి యూట్యూబ్. చిన్న యూట్యూబ్గా బిల్డప్ చేసుకుంటూ వెళ్తేనే మన కెరియర్ అనేది బిల్డప్ అవుతుంది యూట్యూబ్లో.
అలాంటి మంచి ప్లాట్‌ఫామ్‌లో నీకు మంచి 20,00,000 సబ్‌స్క్రైబర్లు అంటే అది వేరే మాట అండి. అది అంత చిన్న అమౌంట్ గాదు. ఇంత మంచి పేరు రేపొద్దు నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను గుర్తుపడతారే మన లోకల్ బాయ్ నాని అని జెప్పి. అంత దానికి ఇంత చిన్న విషయంలో ఇరుక్కుపోవడము అంత మంచిది కాదండి. ఎందుకంటే రీసెంట్‌గానే జైలుకెళ్ళి వచ్చినోరు. దీని గురించి బెట్టింగ్ యాప్‌ల గురించి బెట్టింగ్ యాప్ నుంచి మన నాన్ వేసిన యూట్యూబర్ నాన్ వేస్ట్ అన్న కూడా చాలా పోరాడారండి. ఇలా చాలామంది యూట్యూబర్సే ఆయనని రివర్స్ కొట్టినారు పోరాడినందుకు. ఇక ఆయన మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఎత్తిండి టాపిక్స్‌ని. అయినా కానీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేయనోళ్ళు చాలామంది నెగెటివ్ కామెంట్స్ పెట్టినారు. ఆయన మీద చాలామంది అన్‌సబ్‌స్క్రైబ్ చేసినోళ్ళు ఉన్నారు. ఆయన ఛానల్ ఆయన అప్పటి నుంచే చెప్తున్నాడు అంటే 2, 3 ఇయర్స్ 1 ½ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన చెప్తానే ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ చాలా హార్మ్‌ఫుల్ వద్దు. ఏ ప్రమోషన్స్ చేయకండి. మీకు యూట్యూబ్ నుంచి మంచి మనీ వస్తుంది. మీరు చేస్తే ఇక పచ్చళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రమోషన్లు చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ ఉన్న చాలామంది చనిపోతున్నారు అని చెప్పి అప్పటి నుంచి పోరాడినా కానీ ఏ నా కొడుకు పట్టించుకోలేదండి. చాలామంది ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయిన ఉన్నాడు. వీరు చెప్పేది ఏంట్రా అని చెప్పి. ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ జైలుకి వెళ్ళిండు. మొన్న ఒకడేమో పేరెందుకు చేయడం, మొన్న ఒకడేమో అంటుండు నేను ఇక్కడ సంపాదించి జనాలకి ఇస్తానంటే, అరే జనాలకి ఇవ్వడం ఎందుకు, నువ్వు సంపాదించడం ఎందుకు? ఆయన కంటెంట్ ముందు చాలా బాగుండేదండి. అంత మంచి కంటెంట్ పెట్టుకున్నాడు ఆయన. మళ్ళీ జనాలకని చెప్పి నాకు ఇక్కడికి వెళ్ళి, అరే నువ్వు ఇక్కడికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి సరే ఓకే, నీకు ఒక బెట్టింగ్ యాప్ ఒక 10 లక్షలు ఇచ్చింది అనుకోండి. ఆ 10 లక్షలు నీకు ఇస్తుందంటే అక్కడ ఎన్ని లక్షల మంది కుటుంబాలు పోయినట్టు కదా. అన్ని లక్షల మంది కుటుంబాలు పోయినందుకు ఆ యాప్ నీకు అంత డబ్బు ఇస్తుంది. ఇలాంటి పుక్కర్లో ఇస్తుందా? యాప్కి రూపాయి ప్రాఫిట్ లేదు, నీకెందుకు ఇస్తుంది, నాకెందుకు ఇస్తుంది? అదొక రోబోటిక్ జనరేషన్స్ అండి. జనరేటింగ్ యాప్స్ అన్నీ ఉంటాయండి. ఏంటంటే నువ్వు 10 రూపాయలు పెడితే నీకు 100 రూపాయలు స్టార్టింగ్లో వస్తుంది. కానీ తర్వాత నువ్వు 10,000 పెట్టినా నీకు 10 రూపాయలు రాదండి దాంట్లో. అది అంతే అండి. అదొక నడుస్తూ ఉంటుంది. నీకు ఒక స్టార్ట్ ఇవ్వడం మైండ్ సెట్ అంతే అండి. నీకు 10 రూపాయలు వచ్చింది అనుకో, అరే నాకు 10 రూపాయలు ఫ్రీగా వస్తుంది అబ్బాయి అని చెప్పి మళ్ళీ కొడదామని చెప్పి మళ్ళీ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. లక్ తగిలిన వాళ్ళు తగిలిన తగలిన వాళ్ళు తగలదండి. ఇక అంటారు కొంతమంది ఏంటంటే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని అందరు ఇస్తున్నారంటే వాళ్ళు ఇచ్చేవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్స్ అండి. అదేంటంటే నీకు ఇంత డిపాజిట్ లిమిట్ అని ఉంటుంది. నీకు రోజుకి ఇంత లిమిట్ పెట్టాలి, దానికి మించి రూపాయి ఆడకూడదు, యాప్ అనేది ఆగిపోతుంది. అలాంటి యాప్స్కి వాళ్ళు ఇస్తారండి. ప్లస్ దానికి గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ కట్ అవుతుంది. గవర్నమెంట్ ఆథరైజ్ యాప్స్ అంటే అదే అండి. గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ కట్ అయితే నువ్వు విత్డ్రాల్ పెట్టిన దాంట్లో కూడా ఇంత అమౌంట్ అనేది ట్యాక్స్ కింద కట్టే గవర్నమెంట్ తీసుకుని నీకు ఇస్తుంది. అలాంటి యాప్స్కి అంత పెద్ద యాక్టర్స్, అంత పెద్ద క్రికెటర్స్ అనేది ప్రమోషన్ ఇస్తారు. అది ఓకే, అది కూడా ఒక రకమైన తప్పే. కానీ అది గవర్నమెంట్ ఆథరైజ్ అని చెప్పి వాళ్ళని ఎవరు పట్టుకోరు. ఇది నాన్ గవర్నమెంట్ ఆథరైజ్ అండి వీళ్ళు ఇచ్చిన ప్రమోషన్. నీకు యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్క యాప్ 75 to 90% అన్ఆథరైజ్డ్ యాప్సే అండి. గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసిన యాప్. అందుకనే ఈ క్రోమ్లో, టెలిగ్రామ్లో లింక్ ఇస్తాము, దాన్ని బట్టి డౌన్లోడ్ చేయమని చెప్తారు. కానీ డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ పేరు కొట్టి డౌన్లోడ్ చేయమని ఎక్కడ చెప్పారండి. ఆ VPN ఎక్కడ ఉంటుంది, ఆ యాప్ ఏ దేశంలో ఉంటుందో, ఏ రాష్ట్రంలో ఉంటుందో మనకు తెలియదు. ఎవడు యాప్ని క్రియేట్ చేసాడో అసలు ఏముండదండి. దానికి ఒక కస్టమర్ సర్వీస్ ఉండదు, ఏముండదండి. మావాడు ఒకడు ఉన్నది తెలిసినోడు, పేరొద్దు. ఆయన ఇట్లాగే ట్రేడింగ్ యాప్లో వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట, ట్రేడింగ్ యాప్లో మస్తు సంపాదిస్తున్నారు అవి అంటే. ఇది ఒక మంచి యాప్. ఆయన దగ్గర ఒక 8,000 to 1 lakh అమౌంట్ ఉంది. ఏ ట్రేడింగ్లో పెడదామని చెప్పి అనుకున్నాడు. చాలా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి. నమ్మకం లేకుండా మా దోస్తుగాడు చెప్పిందిగా మంచిగా ఉంటుందని చెప్పి ₹1,00,000 పెట్టినండి. పెట్టిన నెక్స్ట్ మినిటే యాప్ ఎత్తేసిండు. పెట్టిన నెక్స్ట్ మినిట్ అదే ₹1,00,000 వాడు బ్యాంక్లో పెట్టుకుంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ ఒక 1%, 2% వచ్చినా కానీ, ఓ 200, 300 వచ్చినా కానీ ఏదో ఒకటి వస్తుంది కదండి. అదే ఆ ₹1,00,000 యాప్లో పెట్టిండు. పొద్దున్నే కానీ యాప్ ఎత్తేసిండు. అది ఎందుకు క్రోమ్లో డౌన్లోడ్ చేసింది. ఎవ్వడికి మాట్లాడలేదు. దాని మీద ఒక కస్టమర్ సర్వీస్ లేదు, దాని మీద ఒక ప్రమోషన్ లేదు, లేదు. నువ్వు ఏడకెళ్ళినా సైబర్ క్రైమ్, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే తిడతాడు, నీ తప్పే. అట్లా చెప్తున్నా. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయండి. చాలా నాకు తెలుసు, ట్రూ ఈవెంట్సే చెప్తున్నాను. చాలా నాకు తెలిసిన ఉన్నాయి. చాలామంది దాని మీద డబ్బులు పోగొట్టు చనిపోయాను. అదే కాదండి, ఐపీఎల్ బెట్టింగ్స్. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్ రాగానే వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది, టెలిగ్రామ్లో ఒక గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్రూప్ క్రియేట్ చేసినోడు ఎవడో తెలియదు, ఆ గ్రూప్ క్రియేట్ చేసినోడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఎంత అమౌంట్ అంటాడు, వేస్తాడు వస్తాయి పోతాయి, వేస్తాడు వస్తాయి పోతాయి అమౌంట్ అంతే ఉంటుందండి. అది కూడా వాడు ఎప్పుడు ఎత్తేస్తాడు. అది ఎత్తేసినా కానీ మనం ఏం మాట్లాడలేము. వాడు ఏదో స్టేట్లో ఉండి వీపీ కనెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నానని చెప్పి ప్రెసెంట్ లొకేషన్ ఏదో చూపిస్తారు. అక్కడికి వెళ్తే ఏముండదు, ఒక ఖాళీ ప్లేసులు తప్ప. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుందని చెప్పి చెప్తున్నానండి. జాగ్రత్తగా చూసుకోండి. బెట్టింగ్లో మనకు అవసరం లేదు. నువ్వు కష్టపడి నెలకు 25,000 సంపాదిస్తావు, 25,000 సంపాదించావు, 20,000 బెట్టింగ్లు వేస్తావు, ఏం ఫాయిదా అండి? ఆ 25,000 నువ్వు అడ్జస్ట్ చేసుకుంటే మస్తు జిందగీ మంచిగా లైఫ్ అనేది స్పెండ్ చేసుకోవచ్చు అండి. ఆ 25,000 అంటే చిన్న అమౌంట్ కాదు నాకు తెలుసు.
నేను 13,000, 14,000 జీతానికే 10 గంటలు, 9 గంటలు డ్యూటీ చేసినోడిని. నాకు తెలుసు ఆ పెయిన్ ఎంత కష్టంగా ఉంటుందో. అంత 25,000, 20,000, 30,000 వచ్చినోళ్ళకి ఈ బెట్టింగ్‌లో పోగొట్టుకోవద్దని నేను ఆశిస్తున్నానండి. ఇంతే అండి. ఇక లోకల్ పయనానికి కేసు ఏడ వరకు వెళ్తుందో మనకు తెలవదండి. ఎందుకంటే అది చాలా 8, 10 కేసులు అంటే అంత ఈజీ కాదని చెప్పి, అంత ఈజీ కాదు. ఒక పోలీస్ కేసు వేయడం, ట్వీట్ పెట్టడము, నెక్స్ట్ 15థ్‌కో 16థ్‌కో ట్వీట్ పెట్టడము, 18థ్‌కి తీసుకెళ్ళి మా సజ్జనార్ గారు 18థ్‌కి తీసుకుపోవడము. ఎందుకంటే అందుకొకటే అండి. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ తీసినారనుకుంటా వీడియోని. నేను అంత క్లియర్‌గా చూడలేదు. నాకు షాపింగ్‌కి కావాలి, 30,000 కావాలి, ఇట్లా ఇట్లా షాపింగ్‌కి వెళ్తారని చెప్పగానే ల్యాప్‌టాప్ ఓపెన్ చేయడం, లింక్ క్లిక్ చేయడం, 40,000 అకౌంట్‌లో వేసేసిన. అట్లా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి లింక్ క్లిక్ చేసి నీకు 40,000, 50,000 వస్తాయంటే మన గవర్నమెంట్ ఇంత మంచి స్కీమ్స్ పెట్టడం ఎందుకు? ఇంత ఐటీ చదవడం, ఇంత కష్టపడి బీటెక్‌లు, డిప్లొమాలు, డిగ్రీలు, ఎంటెక్‌లు, పీహెచ్‌లు చదివి ఏం ఫాయిదా అండి? నీకు ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తే నీకు లింక్ మీద క్లిక్ చేస్తే 30,000, 40,000 వస్తున్నాయంటే ప్రతి ఒక్కరు దాని మీద పడతారండి. అదే కదండీ! ఆయన కథ. అరే 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈయన ఇక ఇంత కంటెంట్ ఇచ్చోడు, మంచి కంటెంట్ ఇచ్చోడు. ఇది చెప్పినంటే పక్కా దాని మీద జెన్యూన్ ఉంటదని చెప్పి చాలామంది వెళ్ళిపోతారండి. అదే మెయిన్ తప్పండి. ఆయన ఎంతన్నా జెన్యూన్ గానీ, ఆయన ఎంతన్నా గానీ బెట్టింగ్ యాప్‌లోకి మనకు పోదు. మాక్సిమం ఈ కేసు అనేది ఈ ఇయర్స్ తగ్గించచ్చేమో గానీ పక్కా ఆయన లైఫ్‌లో ఎఫెక్ట్ అయితదండి. మాటిమాటికి చదువుకి బెట్టింగ్ యాప్‌లకి ఏ సంబంధం లేదండి. ఏం చదవకున్నోడు కూడా బెట్టింగ్ యాప్‌లు వాడుతున్నాడు ఈ మధ్య. జ్ఞానం లేదంటే నువ్వు డబ్బులు పోగొట్టుకునే విషయంలో నీకు జ్ఞానం ఉండదా అండి? ఇవాళంటే నువ్వు సెకండ్ క్లాస్ చదివా, థర్డ్ క్లాస్ చదివా, అది మ్యాటరే కాదండి. నువ్వు సెకండ్ క్లాస్ చదివినా, థర్డ్ క్లాస్ చదివినా డబ్బులు విలువ నీకు తెలుసు. ఎక్కడ రూపాయి పుక్కట్లో రాదని చెప్పి నీకు తెలుసు. కష్టపడితేనే రూపాయి వస్తుంది నీకు. నీకే కాదు, ప్రతి ఒక్కరు తెలుసు. ఒకప్పుడు లోకల్ బాయ్ అని జైలుకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆయనను కాపాడడం కోసం, ప్లస్ ఆయన తప్పని చాలామంది, చాలా యూట్యూబర్స్ మన హైదరాబాదు, ఆంధ్ర చాలామంది యూట్యూబర్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేసినారండి. ఈ టాపిక్లో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మీకు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసేది అరే ఈయన ఒక్కడే దొరికినండి, రేపు పొద్దున చాలామంది దొరుకుతారు. 5 లక్షల సబ్స్క్రైబర్లు, 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు. కొంతమంది సినీ యాక్టర్సే చేస్తున్నారు. మన ఫిలిం యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి నాకు ఎందుకు అర్థం కాదు. సీరియల్ మీద డబ్బు సంపాదిస్తున్నారు యూట్యూబ్లో. వాళ్ళు పెట్టే ప్రతి వీడియోకి 450K, 550K, 650K, 1 మిలియన్, 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. వాళ్ళు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేస్తారు. నాకు ఎందుకు అర్థం కాదు. జబర్దస్త్ యాక్టర్స్ కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. నాకు ఎందుకు అర్థం కాదు. యూట్యూబ్కి వెళ్ళి మంచి ఇన్కమ్ వస్తుంది. 1,50,000, 1,50,000 ఇన్కమ్ వస్తున్న వాళ్ళు కూడా ప్రమోట్ అనేది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏమో అది వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే అంత మంచి పొజిషన్ ఉన్నోళ్ళు ఇలాంటి దరిద్ర కొట్టు యాప్లకి ప్రమోషన్ చేసి అలా లైఫ్ పోగొట్టడం ఎందుకు? ఇది ఈజీ కాదండి. నీ దగ్గర నీ మూలాన ఒకడికి రూపాయి పోయింది, ఒకడు నష్టపోయింది, ఒకళ్ళ జిందగీ పోయిందంటే అది నీకు కాదు, నీ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. పొద్దున పుట్టే నీ పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుందండి. చాలామంది మన నరేంద్ర మోదీ గారు కూడా క్లియర్గా చెప్పినారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆపండి, దాని వలన చాలా లైఫ్లు పోతాయని చెప్పి చాలామంది మన పొలిటీషియన్ నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ ప్లస్ అప్లోడ్ వీడియో పెట్టినారు, ప్లస్ ఒక స్టేట్మెంట్ అయినా పాస్ చేసినారు. అయినా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపుతలేరు. ఇదంతా మన తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్లోనే జరుగుతాయండి. వేరే ఏ స్టేట్స్లో ఇప్పుడు కేరళ ఉన్నారు, వాళ్ళు వీడియో పెడితే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి లక్షల వ్యూస్, లక్షల సబ్స్క్రైబర్లు వస్తారండి. నేను రేర్గా కేరళలో ఎక్కడ చూడండి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఫస్ట్ మన తెలంగాణ, ఆంధ్రలో డబ్బు గురించి ఉందండి. డబ్బు వస్తుందనగానే ఎగబడతారు. అదేంటో నాకు అర్థం కాదండి. మీరు ఏదైనా యూట్యూబ్లో గమనించండి, 90% ఏ బెట్టింగ్ ప్రమోషన్ అన్నా తెలంగాణ, ఆంధ్ర రెండిట్లోనే ఉంటుంది. వేరే ఎక్కడ ఉండదు. కొంతమంది ఏమో ఏమని పెడతారు, ఏదైనా డబ్బులు వస్తాయని చెప్పి పెడతాను, అవసరం ఉంటే స్కిప్ చేసేయండి అంటాడు. ఆ స్కిప్ చేసేదే ఉంటే నువ్వు పెట్టడం ఎందుకు? నేను నమ్ముకుని 9 లక్షల మంది, 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, నీకు ఒక వీడియో పెట్టగానే 50,000, 60,000 వ్యూస్ వచ్చినప్పుడు, నీకు ఒక 1.5 lakh, 1 lakh మంచి అమౌంట్ వచ్చినప్పుడు, పెద్ద ఇంట్లో కూర్చుంది చెప్పే దానికి నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇచ్చి దానికి ఒక వీడియోకి ఒక ఈజీగా ఎటుపోయిన వీడియోకి 25,000, 30,000 ఈజీగా ఇస్తారంటే నాకు తెలిసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కనుక్కొని చెప్పాను. మాక్సిమం సబ్స్క్రైబర్స్ డిపెండ్ ఉంటుంది అంటే మనకి తెలియదు. మనకి మానిటైజ్ కాలేదనుకోండి, మనకు మానిటైజ్ చేసి మనకు దాని గురించి ప్రమోషన్ గురించి వస్తే దాని గురించి నేను కూడా అప్లోడ్ చేసి ఇంత ఇస్తారని చెప్తాను. నేనైతే ఇది యాక్సెప్ట్ చేయను. నేను నా అన్వేషణ గారు రూటే ఫాలో అవుతాను. ఏ ప్రమోషన్ తీసుకోను. నేను జాబ్ చేస్తాను, నాకు 35,000-40,000 జీతం వస్తుంది, ఫర్దర్గా శాలరీ పెరుగుతుంది. చాలా మానిటైజ్ అయినా కానీ యూట్యూబ్లోకి వెళ్ళి ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది. నాకు అది మస్తు ఎక్కువ అండి. ఒక బెట్టింగ్ అని ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ అనే కాదండి, మిగతా ప్రమోషన్స్ కూడా కొన్ని పచ్చల కోసం ప్రమోషన్ ఇస్తారు.
ఓకే. పచ్చళ్ళు ఇస్తారు రేపు పొద్దున ఆ పచ్చళ్ళ గురించి ఆ పచ్చళ్ళతో ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకో, ఆ పచ్చళ్ళ ప్రమోట్ చేసిన ఫస్ట్ నిన్ను కూడా పట్టుకోవచ్చు మనం చెప్పలేం. అందుకనే మార్కెటింగ్ ఫీల్డ్ అనేది మన యూట్యూబ్ ఛానల్‌కి చాలా దూరంగా ఉండాలండి. నీకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్‌కమ్ వస్తుంది. నీకు మంచి ఫేమ్ వచ్చిందంటే యూట్యూబ్ నుంచే అండి. నీకు బెట్టింగ్ యాప్‌లో కూడా ప్రమోట్ చేయడము, ఇట్లా ప్రమోషన్ చేయడం వల్ల నీకు ఫేమ్ రాలేదు. నీ యూట్యూబ్ కంటెంట్ నచ్చి నీకు ఫేమ్ వచ్చిందంటే దాన్నే ఫర్దర్‌గా ఫాలో అవ్వాలి గానీ, ఏ అడ్డమైన యాప్‌లకి ప్రమోషన్ ఇవ్వడాలు దేనికి అంటే కొన్ని జెన్యూన్ ఇవ్వచ్చు. మనం జెన్యూన్ ఉంది. నీ మనసుకు అనిపిస్తుందంటే మీరు ఇచ్చుకోండి. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కొన్ని బట్టలకి ఇస్తారు, ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీకు జెన్యూన్ అనిపిస్తుంది. మీరు యూజ్ చేసినారని ఇవ్వచ్చు. ఈ బెట్టింగ్ యాప్‌లో వాడొక స్క్రీన్ రికార్డింగ్ పంపిస్తారు. అది మనం యాడ్ చేసేస్తాం. దాన్ని కొంచెం మీరు ఏమంటారు ఒక వేరే రకంగా తీసుకుంటారు, పెడతారు అంతే అండి. ఇక పచ్చళ్ళ విషయం అంటారా? పికిల్స్ విషయము అది ఫుడ్ ఛానల్స్ చాలామంది ఇస్తారు. నాన్ ఫుడ్ ఛానల్స్ కూడా ఇస్తున్నారు. టేస్ట్ నచ్చుండొచ్చు. పోనీ వాళ్ళు చెప్పినయి నేను కూడా టేస్ట్ చేశాను. పర్లేదు బాగానే ఉంది. ఓకే. జెన్యూన్ సేఫ్టీ, ఐఎస్ఎస్ఐ మార్క్ ఇయన్నీ ఉన్నాయి. అయి ఇచ్చుకున్నారు. ఓకే అండి. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు అప్‌కమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక ఛానల్ తొందరగా మానిటైజ్ అయిపోయి మంచి సబ్స్క్రైబర్స్ పెరిగినారంటే, మంచి వ్యూస్ వచ్చినాయంటే మీకు బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ వస్తాయండి. పక్కా నెగ్లెక్ట్ చేయండి. పక్కా వస్తాయండి. నీకు 10,000 సబ్స్క్రైబర్లు, 15,000, 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నా గానీ నీకు వీడియోకి 4,000, 5,000 ఇస్తా అంటావు. నీకు యూట్యూబ్ నుంచి ఒక వీడియోకి 2,000 ఇచ్చినాడనుకో వాడు 5,000 ఇస్తా అంటాడు. నీ మనసు ఏమన్నారు అరే ఎంత కష్టపడినా వస్తుందిరా భయ్య ఒక 2, 3,000 పెడితే ఏం కాదనుకుంటావు. ఇవ్వకండి. ఈ రోజు కాకపోయినా రేపొద్దునన్నా నిన్ను గుర్తిస్తారు. నిన్ను పక్కా బొక్కలో చూస్తారండి. నేనైతే ఇప్పుడు చెప్తాను జెన్యూన్‌గా నా అన్వేషణ అన్నది సిద్ధాంతమే నేను ఫాలో అవుతాను. ఒక్క రూపాయి నాకు అవసరం లేదు. నేను కష్టపడే డబ్బు నాకు కావాలంతే. నేను యూట్యూబ్ నుంచి కష్టపడతాను. యూట్యూబ్ నుంచి నాకు మంచి ఫేమ్ వచ్చినందుకు అక్కడి నుంచి నాకు డబ్బులు వస్తాయి. అదే నేను వాడుకుంటాను. అంతే అండి. ఇక చూద్దామండి ఫర్దర్‌గా మన ఛానల్ మానిటైజ్ అయితే అప్పుడు నాకేమన్నా దాన్ని ప్రమోషన్ చేయమని చెప్పి వస్తే దాని గురించి ఎంత డిమాండ్ ఎంత అడుగుతున్నారో అన్నీ నేను ఫర్దర్‌గా మీకు ఒకవేళ ఛానల్ మానిటైజ్ అయితే దాని గురించి కూడా మీకు అప్డేట్ చేస్తాను. నా తరపు నుంచి ఒకటే అండి నీ 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 రోల్ మోడల్, నీ ఇన్‌ఫ్లుయెన్సర్, నీ కోట్లు సంపాదించిన యాప్ వాడి బెట్టింగ్ అవ్వాలని చెప్పి నువ్వు పప్పులో కాలేయకండి. అలాంటివి పట్టించుకోండి. వీడియో చూసినంత వరకు చూడండి. అలాంటి బెట్టింగ్ ప్రమోషన్ వస్తే ఆ 50 సెకండ్స్, 45 సెకండ్స్, 54 సెకండ్స్ అనేది స్కిప్ చేయండి. స్కిప్ చేసి ఫర్దర్ కంటెంట్ చూసుకోండి. కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టి తర్వాత మళ్ళీ 30 సెకండ్స్ మళ్ళీ లాస్ట్‌లో ఇస్తారు. ఇది వాడండి అని చెప్పి మళ్ళీ డిస్క్రిప్షన్ లింక్ అన్నీ పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమెంట్స్ చదవడం మానేయండి. కమెంట్స్ చదవగానే మీకు ఫస్ట్ క్లిక్ అవుతుంది అదే మైండ్‌లో వచ్చేస్తుందండి. ఆ యాప్ కింద మళ్ళీ ఒక 150, 160 కమెంట్లు ఉంటాయి. కొంతమంది యూట్యూబర్స్ పెట్టిస్తారు. కొంతమంది యాప్ ప్రమోషన్స్ పెట్టిస్తారు. అవి చదవకండి. ఫస్ట్ వీడియో మీకు కంటెంట్ నచ్చితే వీడియో మొత్తం చూడండి, చేయండి. అరే నాకు ఇప్పటికి అర్థం కొన్ని ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ఉంటాయి. అవి కూడా ప్రమోట్ చేస్తున్నాయండి బెట్టింగ్ యాప్స్. ఏమన్నా అంటే నాకు ఇంత సమ్స్ ఉంది, నేను ఇంతమందిని రన్ చేయాలి, శాలరీస్ అంటే ఎందుకు? నీకు అంత పెద్ద హై అవసరం లేదండి. నా వీడియోకి ఒక్క ఎడిటింగ్ చేయనండి నేను. మహా అయితే ఎప్పుడో ఒకసారి కొన్ని వీడియోస్ మర్జ్ చేయాలంటే ఇన్‌షాట్ ఇలాంటి చిన్నవి వాడతా కానీ నేను పెద్దగా ఏం మీకు తెలిసే ఉంటుంది. నా వీడియో అంత క్లారిటీ కూడా ఉండదు. బ్లర్ వస్తూ ఉంటుంది మధ్యలో. ఎందుకంటే నేను ఏ ఎడిటింగ్ యాప్స్ వాడనండి. మనది ఏంటంటే మూవీ రివ్యూ కంటెంట్ మనకి ఎడిటింగ్ అనేది అవసరం లేదు. టెంపుల్స్ కంటెంట్ మనకి ఎడిటింగ్ అనేది అవసరం లేదు. ఒక థంబ్‌నెయిల్ పెట్టుకొని లాస్ట్‌లో అక్కడక్కడ 2 ఫోటోలు పెట్టుకోవడం ఇదే కదా మనకి ఎడిటింగ్ అనేది అవసరం లేదు. అందుకని నేను మ్యాక్సిమం ఎడిటింగ్ వాడను. జెన్యూన్‌గా పెట్టుకుంటాను. అదే అండి కొన్ని నాలెడ్జ్ మీద చెప్పినోళ్ళకి నాలెడ్జ్ అంటే ఇది చాలా బాగుంటాయండి. వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ గురించి ఉంటుంది. అలాంటి బెట్టింగ్ యాప్‌లో వచ్చి వేరే ఇవ్వచ్చు కదండీ. ఎందుకు బెట్టింగ్ యాప్ అన్ని లక్షలు వస్తున్నాయి. అరే రానియండి. నువ్వు జనాలకి మంచి నాలెడ్జ్ ఇస్తున్నావు అంటే నీకు సరస్వతి దేవి కరుణించింది. ఆ సరస్వతి దేవి కరుణించింది నువ్వు వాడుకోవాలి అంతేగాని సరస్వతి దేవి కరుణించిందని చెప్పి లక్ష్మీదేవి రూపంలో బయటకి వేరేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవడం కానీ నీకు సరస్వతి కరుణించిందంటే ఆ సరస్వతి దేవి వలన నీకు లక్ష్మీదేవి రావాలి కానీ ఆ సరస్వతి దేవి వలన నీ వేరే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి పోకూడదండి. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నువ్వు మంచి నాలెడ్జ్ ఇచ్చినోడు, నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇచ్చి వేరే వాళ్ళ లైఫ్లో మనీ అనేది మనం తీసుకురావద్దండి. అది నా దగ్గర సజెషన్ అండి. మేబీ మీకు ఇంత సంస్థ ఉంది నేను రన్ చేసుకోవడానికి నీకు జీతాలు ఇస్తారంటే అది డిపెండ్ అపాన్ యువర్స్ ఎండ్ అండి. ఈరోజు లోకల్ బాయ్ నానిగారు దొరికారు, రేపు పొద్దున ఎవరు ఆల్రెడీ హర్ష సాయి మీద ఒకసారి కేసు అయిందన్నారు. అది ఎక్కడి వరకు వెళ్ళిందో మనకు తెలియదు. వాళ్ళు అన్ని లక్షలు ఉన్న వాళ్ళు మేనేజ్ చేసి ఉంటారు. దీనికోసం పోరాడిన వాళ్ళ కోసం జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రాల్లో దీన్ని బ్యాన్ చేయాలన్నారు. బ్యాన్ చేసిన క్రోమ్లో వస్తుంది. అది ఎందుకు ఆ క్రోమ్లో కూడా యాక్సెస్ బంద్ చేయాలండి. బంద్ చేసి అంత తోపు ఇంజనీర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, క్రోమ్లో యాక్సెస్ బంద్ చేయలేరా అండి? హైర్ చేసుకోవచ్చు కదా గవర్నమెంట్. కొన్ని రిజిస్టర్ యాప్స్ ఉన్నాయి వాడుకోండి, చెప్పలేము. దీంట్లో మినిమం డిపాజిట్ లిమిట్ ఉంటుంది అంటున్నారు దానికి. అది కూడా వాడాలని చెప్పి ఎవరు చెప్పాలండి. మీరు అంతా కావాలంటే డైలీ ₹50 లిమిట్ పెట్టుకొని ₹50 వాడి బయటకు వచ్చేయండి. వస్తే పోతే వీక్తుంది అంతే కదా.
అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఏ నెగిటివ్ కమెంట్ పెట్టరు అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి నా అన్వేషణ గారి ప్రతి ఒక్క స్టేట్మెంట్కి వాళ్ళ ప్రతి ఒక్క వీడియోస్ మేబీ కొన్ని వీడియోస్ వల్గర్ ఉంటే, కొన్ని వీడియోస్ వల్గర్ లాంగ్వేజ్ ఉంటే మనకు అవసరం లేదండి. ఆ వీడియో కంటెంట్ గురించి ఆయన ఒక పాయింట్ గురించి పోరాడండు, ప్రతి ఇయర్ పోరాడుతున్నాడు. పోరాడగానే మనం నెగిటివ్ కమెంట్స్ ఆయన ఛానల్లో పెడుతున్నాము. ఎందుకో నాకు అర్థం కాదు. ఇగో ఆయనకి ఆ పోరాడినందుకు రూపాయి రాదండి దాని మీద. ఆయన అనుకుంటే ఇప్పటికీ ఒక వీడియో మీద లక్షలు సంపాదించేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి, అంత పెద్ద యూట్యూబర్, అంత పెద్ద ట్రావెలింగ్ చేస్తుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత మంచి షార్ట్స్ ఇచ్చిన వాళ్ళకి, అదే మన డ్రోన్ షార్ట్స్, ఎంత మంచి మంచి షార్ట్స్ ఇచ్చిన వాళ్ళకి, అంత ఉన్న వాళ్ళకి ఆయనకి ఎంత ఖర్చు ఉంటుంది, ఆయనే ప్రమోట్ చేస్తాడు. మనం ఎంత ఇంట్లో కూర్చొని వీడియోలు తీసేవాళ్ళము కదా. అందుకనే ఆయన కూడా సపోర్ట్ చేయండి. ఆయన పెట్టే వీడియో కూడా ఇలాంటి కంటెంట్ మీద వీడియో పెట్టిన ఎవరికి నెగిటివ్ కమెంట్ ఇవ్వరని ఆశిస్తున్నానండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన సెకండ్లో మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయండి. మంచి కంటెంటే ఇస్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.